ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం ఉదయం నుండి స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30 అయితే అవుతుంది. 4:30కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాను కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళడానికి. మీరు చూసినట్లయితే రెగ్యులర్గా నా వ్లాగ్స్ నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి కూడా కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి ప్రతి వారం కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. అనుకున్నది మనసులో 27 వారాలు అనుకున్నాను, కానీ 27 వారాలు ఎప్పుడూ అయిపోయిందండి. ఇంకా ఒక్కసారి అమ్మవారి దర్శనం, అమ్మవారి సేవకి అలవాటు పడిన నేను అమ్మవారిని చూడకుండా ఉండలేకపోతున్నాను అనే స్టేజ్కి వచ్చేసాను అనమాట. అమ్మవారు నాకు అంతటి భాగ్యాన్ని కల్పించారు. అయితే మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి జూలై వరకు కూడా ఉదయాన్నే వెళ్ళడం, మా చేతులతో మేము అభిషేకం చేసుకోవడం, అమ్మవారికి అర్చన అన్నీ చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం. కానీ మనకి ఆగస్టులోని శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా. సో శ్రావణ మాసం నుండి కూడా ఉదయాన్నే పంచామృత అభిషేకంకి అయితే వెళ్తున్నాము. అయితే పంచామృత అభిషేకం ఒక్కసారి ఎప్పుడైతే వెళ్ళామో ఎందుకో పదే పదే మళ్ళీ ఆ అభిషేకంకే వెళ్ళాలి అని అనుకుంటున్నాము. కానీ అమ్మవారి దయ, అమ్మవారు ఎలా నడిపిస్తే అలా నడవడమే మనం నిమిత్త మాత్రలు. అయితే చాలామంది ఈ పంచామృత అభిషేకం కోసం డీటెయిల్స్ అయితే అడుగుతున్నారండి. మీరు ఉదయాన్నే వెళ్తున్నారు కదా, టికెట్ డీటెయిల్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, అక్కడ మనతోని ఎలాంటి సేవ చేయిస్తారు, ఇలాంటివి ఏమైనా షేర్ చేయండి. మీ వీడియోస్ వల్ల మేము కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి మేము కూడా మా చేతులతో మేము అభిషేకం చేసుకోవడం, అర్చనలు చేసుకోవడం చేయడం స్టార్ట్ చేసాము. అలానే ఈ పంచామృత అభిషేకం కూడా వీలైతే ఇది కూడా చేసుకుంటామని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సరే, మేము బ్లాగ్ చేసుకున్నట్టు ఉంటుంది, అలానే మీకు చూపించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని చెప్పేసి బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ప్రతి వారం కూడా అమరవర్షిత్ బ్రదర్ ఇంకా నేను అయితే గుడికి అయితే వస్తామండి. ఒక్కొక్కసారి మా ఫ్రెండ్ కూడా మాతో యాడ్ అవుతుంది, ఒక్కొక్కసారి మా హస్బెండ్ కూడా నాతో వస్తారు, ఒక్కొక్కసారి మా పిల్లలు కూడా వస్తారు. అలాగా ఒక్కొక్కరిమి అప్పుడప్పుడు వచ్చినా కూడా నేను అమరవర్షిత్ బ్రదర్ అయితే మాత్రం ఎవ్రీ వీక్ తప్పకుండా అమ్మవారి గుడికి అయితే వెళ్తామన్నమాట. సో ఇక్కడ ఈరోజు కూడా మేము పంచామృత అభిషేకంకే వెళ్ళామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచామృత అభిషేకంకి టికెట్ వచ్చేసి 1000 రూపాయలు. 1000 రూపాయలకి ఇద్దరిని అలౌ చేస్తారు. ఎవరైనా మీరు వెళ్ళొచ్చు, ఇద్దరిని అలౌ చేస్తారు. ఒక్కరు వెళ్ళినా సరే 1000 రూపాయలే కట్టాలి, ఇద్దరు వెళ్ళినా సరే 1000 రూపాయలే కట్టాలి. సో అదనమాట. మనం పంచామృత అభిషేకంకి వెళ్ళినప్పుడు మన చేతులతో మనం ఏమి తీసుకువెళ్ళకపోయినా కూడా దేవస్థానం వాళ్ళు మనకు అన్ని ప్రొవైడ్ చేస్తారండి. పసుపు కుంకుమ దగ్గర నుండి పంచామృత అభిషేకాలు అన్నీ కూడా, అంటే పంచామృతాలు మొత్తం ఉంటాయి కదా, పాలు, తేనె, నెయ్యి, పెరుగు, అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు, దేవస్థానం వాళ్ళే. మనం పట్టుకెళ్తే మనం మన చేతులతో అవి కూడా వేయొచ్చు అనమాట. సో అది ఇంకా నైవేద్యం, కొబ్బరికాయలు అవన్నీ కూడా మన ఇష్టం అండి. కానీ ప్రతి ఒక్కటి కూడా దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచైనా దూరం నుంచి వచ్చినా కూడా మేము హ్యాపీగా 1000 రూపాయలు కట్టి వెళ్తే మగవాళ్ళకి కండువా వేస్తారు మెడలోని అమ్మవారి దగ్గర పెట్టి, ఆడవాళ్ళకి జాకెట్ మొక్క అయితే ఇస్తారనమాట. సో అది. అండ్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయాన్నే అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంతా మనం గుడిలో అయితే ఖచ్చితంగా ఉండి తీరవాలి. సో 5 గంటలకు స్టార్ట్ అయితే అరౌండ్ 6-6:30 కల్లా మొత్తం పంచామృత అభిషేకాలతో ఉన్న ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. అంటే పంచామృత అభిషేకము అండ్ అలాగే అమ్మవారికి పసుపు మన చేతులతో రాయిస్తారు, ఆడవాళ్ళతోని, మగవాళ్ళతో అయితే రాయించరు, ఆడవాళ్ళతో రాయిస్తారు. అలాగే కుంకుమార్చన ఆడవాళ్ళతో చేయిస్తారు, పువ్వులు పెట్టిస్తారు, గాజులు పెట్టిస్తారు, కొబ్బరికాయలు కొట్టిస్తారు. ఇలా అన్నీ కూడా అమ్మవారికి మన చేతులతో మనమే స్వయంగా చేసుకునే అవకాశాన్ని అయితే ఇస్తారనమాట. పంచామృత అభిషేకం కాకపోయినా దాని తర్వాత వచ్చిన మనము వెళ్ళినా కూడా మనం స్వయంగా చేయొచ్చు. కాకపోతే ఈ నిజరూప దర్శనం కానీ ఆ యంత్ర దర్శనం కానీ మనకి నార్మల్గా అయితే అది మాత్రం అవ్వదనమాట. పంచామృత అభిషేకంకి అయితే మాత్రం అవుతుంది. ఇలా ఒకవేళ ఎవరైనా ఉదయాన్నే
అమ్మవారి యంత్ర దర్శనమైనా లేదా అమ్మవారి నిజరూప దర్శనమైనా కావాలి అనుకుంటే కనుక 5 గంటలకంతా మనం గుడిలో ఉంటే హ్యాపీగా మనం అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు. అలా కాకపోయినా సరే పూజ చేసుకోవచ్చు. కానీ ఇవి చాలామంది కామెంట్స్లో మమ్మల్ని అడుగుతున్నారని చెప్పేసి ఇదైతే క్లియర్గా మీ అందరికీ కూడా చెప్దామని చెప్పి వీడియోని అయితే ప్రత్యేకంగా షేర్ చేసుకుంటున్నాను. అలానే మీరు కూడా అమ్మవారిని అందరూ చూసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి అక్కడక్కడ వీలైనంత వరకు కూడా చిన్న చిన్న బైట్స్ అయితే యాడ్ చేసామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి గుడికి వెళ్ళానంటే అంటే నేను లోపల వన్స్ గర్భగుడిలోకి అడుగు పెట్టానంటే అసలు చుట్టూ ఉన్నదంతా మర్చిపోతానండి. అమ్మవారి పూజలో పూర్తిగా నిమగ్నం అయిపోతాను. అక్కడ ఎవరైనా వీడియోస్ తీస్తే వాళ్ళని ఆ వీడియోస్ అడిగి నేను షేర్ చేసుకుంటాను. నా చేతులతో నేను ఎప్పుడు కూడా వీడియోస్ అయితే తీయనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా భయము, ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పి. ఇంకొకటి నేను చెప్పాను కదా, అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళాను అంటే నన్ను నేనే మర్చిపోతాను. అసలు అక్కడ నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. సో అందుకు పూర్తి వీడియోస్ అయితే ఏవి కూడా నేను తీయలేను అనమాట. కానీ మీ అందరి కోసం చిన్న చిన్న బైట్స్ అయినా యాడ్ చేస్తే మీరందరూ కూడా అమ్మవారిని చూసి దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పేసి చిన్న బైట్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత మనకి మార్గశిర మాసం కూడా వస్తుంది కదా. సో మార్గశిర మాసంలో కూడా ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటే మీ అందరితో కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో అలాగా అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, పూలతోని పూజ మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరికీ కూడా చెప్పాను కదా, ఒక జాకెట్ ముక్క, కుంకుమ అండ్ అలాగే పువ్వులు కూడా ఇస్తారు. అలానే మనకి 2 లడ్డూలు, కొబ్బరికాయలు అన్నీ కూడా నైవేద్యం అనేది మనకి ఇంటికైతే ప్రసాదం కింద ఇస్తారనమాట. మగవాళ్ళకి కండువ అయితే ఇస్తారు. సో ఇలా మేము పూజ అంతా కూడా మొత్తం పూర్తి చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అక్కడే మనకి 6:15 to 6:30 అయితే అయిపోతుంది. సో ఇంటికైతే వచ్చేస్తామన్నమాట. సో ఇదండి పూర్తిగా. అంటే ఎవరైనా కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి కొత్తగా వచ్చిన వాళ్ళైనా, వైజాగ్లో ఉండే వాళ్ళైనా సరే, ఎవరికైనా సరే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చిన్న వీడియోని అయితే షేర్ చేసుకున్నాను. అండ్ తర్వాత నేను అమెజాన్ నుండి రీసెంట్గా కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నానండి. సో ప్రజెంట్ అమెజాన్లో సేల్ అయితే రన్ అవుతుంది. ఇది September 6th నుండి అయితే స్టార్ట్ అయిందనమాట. సో అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది రన్ అవుతుంది. ఇందులోని మినిమం 50% వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ 5% ఎక్స్ట్రా ఆఫ్ కూడా దొరుకుతుంది. ఒకవేళ మీరు కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అయితే 10% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుందన్నమాట. సో మీరు ఎప్పటి నుంచో ఏమైనా మంచి ప్రోడక్ట్స్ కానీ మంచి మంచి బ్రాండ్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ సేల్ని యూటిలైజ్ చేసుకోండి. నేను కొన్ని గిఫ్టింగ్ పర్పస్ కొన్ని ప్రోడక్ట్స్ని అయితే తీసుకున్నాను. నార్మల్గా ఉండే ఎంఆర్పి రేట్ల కంటే చాలా చాలా తగ్గించి వచ్చాయన్నమాట. సో అందుకే ఈ సేల్లో అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ నేను డైరెక్ట్గా వీడియోని అయితే షూట్ చేశాను. కానీ మొబైల్ ప్రాబ్లం వల్ల ఏమైందో తెలియదు కానీ అస్సలు వాయిస్ అయితే క్యాప్చర్ అవ్వలేదండి. సో దానివల్ల నేను మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. క్లియర్గా మీకు చెప్పినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చెక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ నుండి ఒక మెన్స్ వాచ్ అయితే తీసుకున్నాను. ఇది కార్తిక్ కోసం తీసుకున్నానండి. తను ఇంటర్ పాస్ అయిపోయిన తర్వాత ఒక వాచ్ ఇంకా అలాగే ఒక ఫోన్ కొంటానని చెప్పి మాట ఇచ్చానమాట. సో అలానే ఒక మొబైల్ అయితే, అంటే ఎలాగో ప్రజెంట్ వీళ్ళకి అవసరం కాబట్టి మొబైల్ అయితే కొనేసి ఇచ్చాను. అండ్ తర్వాత వాచ్ అంటే ఎప్పటి నుంచి అనుకున్నాను. కాకపోతే వాడు అడిగిన ఈ మోడల్ వాచ్ మనకి బయట నేను ఆఫ్లైన్ మార్కెట్లో కూడా చూస్తే బయట 6,000 7,000 చెప్పారు. సరే ఎప్పుడైనా ఆఫర్లో వస్తే చూద్దాంలే అన్నట్టు చూస్తే ఫైనల్గా నాకు ఈ సేల్లో అయితే ఇది 5,000 రూపాయలు ఎంతో పడిందనమాట. చాలా చాలా బాగుందండి. క్వాలిటీ అయితే అసలు టూ గుడ్ అనమాట. మనకి బ్లాక్ కలర్ వచ్చింది అండ్ మెటల్ వచ్చేసి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అంట, కానీ దాని మీద బ్లాక్ మెటల్ లాగా వస్తుంది అనమాట. సో అక్కడ మనకి డైల్ కానీ అండ్ అదంతా ప్రీమియం క్వాలిటీతో చాలా బాగుంది. అండ్ రిస్ట్రిక్ట్ పెట్టుకుంటే కూడా సూపర్గా ఉందన్నమాట. మీరు మీ బ్రదర్స్కి కానీ లేదా మీ లవ్డ్ వన్స్ ఎవరికైనా సరే, అంటే మీ హస్బెండ్స్ కానీ మీ బ్రదర్స్కి కానీ ఫాదర్కి ఎవరికైనా సరే మీ పిల్లలకి ఎవరికైనా సరే ఇవ్వాలి అంటే కనుక ఒక మంచి గిఫ్ట్
గిఫ్ట్ ఇవ్వాలి అంటే కనుక ఇది నేను ప్రిఫర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాంటిది ఇంకొక వాచ్ కూడా తీసుకుంటున్నాము, ఎందుకంటే రోషన్ వాళ్ళ సార్కి గిఫ్ట్ చేద్దామని చెప్పి. సో రోషన్ది 10th అయిపోతుంది కదా, సో వాళ్ళ మ్యాథ్స్ సార్ అంటే రోషన్కి చాలా ఇష్టం అనమాట. అంటే అందరు టీచర్స్కి ఇస్తాడు, సో వాళ్ళ సార్కి స్పెషల్గా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు అనమాట. సో అందుకే ఇంకొక వాచ్ కూడా ఇదే సేల్లో తీసేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒకవేళ ట్రై చేస్తే కనుక ఈ సేల్లో ఈ వాచ్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. వారంటీ కార్డ్స్ అన్నీ ఇచ్చారు. ఇంకా ఫాస్ట్ ట్రాక్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి నేను తీసుకున్నాను ఈ స్లింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా గిఫ్ట్ అని చెప్పి తీసుకున్నాను. సో ఈ స్లింగ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఇది మెయిన్గా రెయినీ సీజన్స్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. లోపల మనం డబ్బులు పెట్టుకున్న తడిచిపోవు, కార్డ్స్ ఏమైనా ఉన్నా పాడవు, ఏమైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నా కూడా తడిచిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకు ఒక సూట్ కేస్ మోడల్ లాగా అండ్ మెటీరియల్ కూడా అలా వస్తుంది. జిప్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా మొత్తం అంతా కూడా ఏ పేపర్స్ కాదు, ఏది కూడా నలిగిపోకుండా ఉండడానికి ఒక సూట్ కేస్ లాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంది, చాలా ప్రొటెక్టివ్గా ఉంది. అండ్ పార్టీషన్స్ కూడా వచ్చాయి, అందులో మనము చేంజ్ పెట్టుకోవచ్చు, కార్డ్స్ పెట్టుకోవచ్చు, మొబైల్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే చిన్న చిన్న పేపర్స్ కూడా ఏమైనా ఉంటే హ్యాపీగా పెట్టుకొని ఈ రెయినీ సీజన్లోకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది అరౌండ్ మనకి 350 రూపీస్ ఎంతో పడిందండి. నార్మల్గా అయితే 599 రూపీస్ ఉండేది, కానీ ఆఫర్ వల్ల 350 రూపీస్కో 360 రూపీస్కో పడింది అనమాట. సో బాగుంది. ఇది మనకి స్లింగ్ బ్యాగ్లా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇలా హ్యాండ్కి పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇది జీన్స్ ఎవరైనా అంటే ఇప్పుడు అమ్మాయిలు ఏమైనా జీన్స్ ఎక్కువ వేసుకుంటారు కదా, వాళ్ళకి ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్, చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇంకా బ్లాక్ అంటేనే సూపర్గా ఉంటుంది కదా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను అడిసా బ్రాండ్ నుండి ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. స్లింగ్ బ్యాగ్ అనొచ్చు అండ్ అలాగే నార్మల్గా ఇలా కూడా పట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా మొత్తం చైన్ వస్తుందండి. ఇది 2 విధాలుగా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఒకటి ఇలా పట్టుకోవచ్చు, జస్ట్ ఇలా హ్యాండ్కి ఇలా తగిలించుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం ఇలా తీసుకుంటే స్లింగ్ బ్యాగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ చైన్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ అలాగే బ్యాగ్ అంతా కూడా సూపర్గా ఉంది. మంచి పర్పుల్ కలర్ అండి. సో కింద వచ్చేసి ఇలా లెగ్స్ వచ్చాయి, అంటే కింద డైరెక్ట్గా ఎక్కడైనా పెట్టేసినా కూడా ఏదైనా చెత్త అంటుకోవడం అస్సలు అలా ఉండదన్నమాట. చూడడానికి కూడా చాలా నీట్గా, చాలా క్లాసీగా ఉంది. అండ్ లోపల ఆ క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. అంటే మనము బ్యాంక్ బుక్స్ కానీ, కార్డ్స్ కానీ, మనీ కానీ, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ, మొబైల్ కానీ అండ్ అలాగే పాడ్స్, ఛార్జర్ ఇలా అన్నీ కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ చాలా స్టైలిష్గా ఉంది. గిఫ్ట్ చేయడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది కూడా అరౌండ్ మనకి 380 రూపీస్ 390 రూపీస్కి పడింది. అరౌండ్ 400 అలానే పడింది. అసలు 400కి ఇంత మంచి బ్యాగ్ అస్సలు రాదు, బట్ సేల్ అవ్వడం వల్ల ఎంత బాగా వచ్చిందనమాట. మెయిన్గా నాకు ఆ కలర్ చాలా బాగా నచ్చింది. ఆ ఫ్రంట్ వచ్చిన డిజైన్ కూడా చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ అండి జూక్ బ్రాండ్. మీకు ఇది నేను 3వ సారి అనుకుంటాను చెప్పడము, అంటే ఇది 3వ బ్యాగ్ నేను తీసుకోవడం. ఫస్ట్ నాకు జూక్ బ్రాండ్ వాళ్ళు రివ్యూకి పంపించారు, అంటే ప్రమోషన్కే పంపించారు. తర్వాత నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు తెలిసిన ఒక మేడం కంటే ఒక మంచి జాబ్ చేస్తారనమాట, ఆమెకి గిఫ్ట్ చేద్దామని చెప్పి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది రోషన్ వాళ్ళ టీచర్కి ఇవ్వడానికి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ బ్యాగ్ అయితే. నిజంగా ఎవరికైనా మంచి గిఫ్ట్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ బ్యాగ్ సూపర్గా ఉంటుంది. ఇది మనకి డైపర్ బ్యాగ్గా యూజ్ చేసుకోవచ్చు, అంటే చిన్నపిల్లల తల్లులకి సూపర్గా పనిచేస్తుంది. కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ల్యాప్టాప్స్ పెట్టుకోవడానికి, బ్యాగ్స్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఇంకా ఒకటి కాదు చాలా ఐటమ్స్ ఇందులో పడతాయి. మెయిన్గా నాకు ఈ జూక్ బ్రాండ్ నచ్చడానికి కారణం ఇది మేడ్ ఇన్ ఇండియా అండి. అండ్ ఈ బ్యాగ్ ప్రాసెసింగ్లోని మనము ఎలాంటి యానిమల్కి కూడా హార్మ్ చేయరనమాట. సో అందుకే నాకు చాలా చాలా నచ్చుతుంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది నేను నార్మల్గా ఇంతకుముందు తీసుకునేటప్పుడు 1900 ఎంత పడింది, కానీ ఇప్పుడు సేల్లో ఎంత పడిందో తెలుసా? జస్ట్ 1399 రూపాయలకి పడిందండి. అసలు క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ ఉంటుంది. ఎవరికైనా మంచిగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక నేను ఇది ఎక్కువ సజెస్ట్ చేస్తాను. అంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ ఇచ్చే వాళ్ళు, తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకుంటారు అనమాట.
సో అది తర్వాత వచ్చేసి నేను తీసుకున్నాను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కానీ బ్యాగ్స్ కానీ అవన్నీ ఎక్కువ షాప్ చేస్తాను కానండి, పెద్దగా నేను ఏమి యూజ్ చేయను. అంటే మీరు అనుకుంటారు తెగ షాపింగ్ చేస్తారు, అసలు ఏమీ పెట్టుకోరు, ఎప్పుడు పెట్టుకుని వేసుకుంటుంటారు కదా, ఎందుకు ఇంత షాపింగ్ అని అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాపింగ్ చేసింది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటేనే షాపింగ్ చేస్తానండి. నా వరకు నేను ఎప్పుడైనా షాపింగ్ చేసుకున్నానంటే కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, కొన్ని బ్యాంగిల్స్ అండ్ అలాగే లిప్స్టిక్స్ ఎక్కువగా నేను షాప్ చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా నాకు కాదండి, మా అక్క వాళ్ళ పిల్లలకు కానీ, మా ఆడపడుచు వాళ్ళ పాపకు కానీ, మా ఆడపడుచుకి ఇలా వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తుంటాను అనమాట. ఒకవేళ నేను షాప్ చేసుకున్నా కూడా మా ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్ళు నాకు పిన్ని ఇది నచ్చింది, అక్క నాకు ఇది నచ్చింది, లక్ష్మి నాకు ఇది నచ్చింది అంటే వెంటనే తీసేసుకోమని ఇచ్చేస్తాను. అంతేగాని నా కోసమే స్పెషల్గా కొనేసుకొని కబోర్డ్లో దాచేసుకునే టైప్ నేను అస్సలు కాదనమాట. సో అంటే మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది కదా, అంటే ఇంత షాపింగ్ అంటారు ఏం పెట్టుకోరేంటి ఎప్పుడు అని చెప్పి, అదనమాట రీజన్. అంతే, ఇంకేం లేదు. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అని చెప్పి ఎక్కువ తీసుకుంటుంటాను. అండ్ తర్వాత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. నేను నిజంగా నాకు చాలా నచ్చినాయి. అమెజాన్లో చూసినప్పుడు వెబ్సైట్లో ఇంత పెద్దగా కనిపించాయి, కానీ అంత పెద్దగా అయితే రాలేదు. చాలా క్యూట్గా వచ్చాయి. మంచి ఇండియన్ డ్రెస్సెస్ అంటే మంచి టాప్స్ ఉంటాయి కదా, వాటి మీద మంచి చూడీదార్ మీద పెట్టుకుంటే, మంచి సింపుల్గా ఉండే శారీస్ మీద పెట్టుకుంటే ఫేస్కి ఒక మంచి కలర్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. మంచి పిస్తా గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ కలరు, బుట్ట క్వాలిటీ కానీ ఆ స్టోన్ క్వాలిటీ కానీ సూపర్గా ఉందన్నమాట. ఇది నేను జవేరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇంతకుముందు కూడా నేను హ్యాండ్ బ్రాస్లెట్ తీసుకున్నాను అని చెప్పాను కదా, బ్లాక్ బీడ్స్ది, అదే బ్రాండ్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. జవేరీ పర్ల్స్ బ్రాండ్ చాలా బాగుంటుందండి. అంటే నాకు జ్యువెలరీ అంతా కూడా అందులో చాలా చాలా నచ్చుతుంది అనమాట. సో అందుకే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కానీ ఇది మాత్రం చూసుకోండి. వెబ్సైట్లో చాలా పెద్దగా అనిపించింది, కానీ బయటకు వచ్చేసరికి మాత్రం చాలా చిన్నగానే వచ్చాయి, కానీ ఇదే నాకు చాలా క్యూట్ అనిపించింది అనమాట. సో అది. అండ్ తర్వాత వచ్చేసి అండ్ టోటల్గా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవే అండి. నాకు బాగా నచ్చింది అయితే మాత్రం వాచ్, ఇంకా జూక్ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే మిగిలినవన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కానీ సేల్ వల్ల చాలా తక్కువ అనిపించింది. ఇది ఇంకొక వాచ్ అయితే నేను డెఫినెట్గా తీసుకోవాలి, ఎందుకంటే నేను చెప్పాను కదా గిఫ్ట్ చేయడానికి అని చెప్పి. సో ఇప్పుడు తీసుకొని ఉంచుకున్నా సరే 10th ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకైతే ఇవ్వచ్చు అనమాట, సార్కి అయితే. సో అందుకే ఇదైతే తీసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ప్రజెంట్ సేల్ కూడా రన్ అవుతుంది కదా, అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది September 6th నుండి స్టార్ట్ అయ్యింది. మినిమం 50% డిస్కౌంట్స్ ఉన్నాయి, అండ్ ప్లస్ 5% ఎక్స్ట్రా ఆఫ్ కూడా వస్తుంది. ప్రైమ్ మెంబర్స్కి 10% అడిషనల్గా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఇదే కరెక్ట్ టైం అండి, తీసుకోండి. నేను చెప్పాను కదా బ్యాగు, వాచ్ చాలా నచ్చినాయి నాకైతే. అంటే అంత క్వాలిటీ ఉన్న వస్తువులు ఇంత తక్కువకు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాచ్ కూడా నేను చాలా చాలా భయంగానే తీసుకున్నాను, కానీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. వీలైతే కార్తిక్ వేసుకున్న పిక్చర్, నేను హ్యాండ్ పిక్చర్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను, చూడండి. ఫైనల్గా అయితే ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మై హాల్ స్టోర్ లింక్ అయితే ఇస్తానండి. ఆ ఒక్క లింక్ క్లిక్ చేసినా నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు డిస్ప్లే అయిపోతుంది అనమాట. పిక్చర్స్ అండ్ ప్రైజెస్తో సహా డిస్ప్లే అవుతుంది, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో ఇవి నేను తీసుకున్నాను ఓవరాల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఎలా అనిపించింది బ్లాగ్, నచ్చిందా మీకు? ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అమ్మవారి గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.